ప్రజలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు సబ్ సెంటర్లలో కూడా హెచ్ఐవి పరీక్షలు నిర్భయంగా చేయించుకోవచ్చని భూపాలపల్లి జిల్లా వైద్య అధికారి మధుసూదన్ అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా భూపాలపల్లి జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎయిడ్స్ నియంత్రణ అవగాహన ర్యాలీని అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఈ ర్యాలీ అంబేద్కర్ కూడలి నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాలుగా ఎయిడ్స్ తగ్గుముఖం పట్టినప్పటికీ వచ్చే కొత్త జనరేషన్ అవగాహన చేయమన్నట్టు తెలిపారు. సో ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వరల్డ్ ఎయిడ్స్ డేను ప్రారంభించడం జరిగింది. సైమల్టేనియస్గా మనము ప్రజాపాలన విజయోత్సవాలు కూడా ఈరోజే ప్రారంభమవుతున్నాయి. దానిలో భాగంగా మా వైద్య ఆరోగ్య శాఖ తరఫున ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని ఈరోజు జరుపుతున్నాము. దీనిలో ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే గత కొద్ది సంవత్సరాలుగా ఎయిడ్స్ తగ్గుముఖం పట్టినప్పటికీ వచ్చే కొత్త జనరేషన్లో అవేర్నెస్ లేకపోవడం వల్ల మనం టార్గెటెడ్ పాపులేషన్లో కాకుండా, టార్గెట్ పాపులేషన్ అంటే అధికంగా హెచ్ఐవి వచ్చేటువంటి కామన్ పబ్లిక్లు కాకుండా నార్మల్ పబ్లిక్లో హెచ్ఐవి అక్కడక్కడ కనబడడం జరుగుతుంది. కాబట్టి ఈ అవేర్నెస్ అనేటువంటిది విద్యాభ్యాసం చేసే స్టూడెంట్స్ నుంచి మొదలుకొని పెద్దవారి వరకు ఎప్పటికీ నిరంతరం ప్రతి సంవత్సరం కంటిన్యూస్గా మనము ఈ పబ్లిసిటీ అనేటువంటిది చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎయిడ్స్ ఏ విధంగా వస్తుంది, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి దానిలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అయితే దీనికి సంబంధించిన పరీక్ష మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అదేవిధంగా సబ్ సెంటర్లో కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఇక సబ్ సెంటర్లో కూడా మీరు నిర్భయంగా ఈ హెచ్ఐవి టెస్ట్ అనేటువంటిది చేసుకోవచ్చు. కాబట్టి హెచ్ఐవిని నిర్మూలించాలంటే తగు జాగ్రత్తలు తీసుకోవడం ఒకటే మార్గం. కాబట్టి భవిష్యత్తులో టేక్ రైట్ పాత్ అనే నినాదంతో, అంటే సరి అయిన దారిని నిర్ణయించుకొని ముందే మనము అవగాహనతో ముందుకెళ్ళినట్టయితే ఈ హెచ్ఐవిని పూర్తిగా మనం నిర్మూలించేటువంటి అవకాశం ఉంటుంది. గత సంవత్సరంలో ఓన్లీ 4 కేసులే రావడం జరిగింది. అంటే అవేర్నెస్ ఉన్నట్టే అని మేము అనుకుంటున్నాము. బట్ ఇది పెరగకుండా పూర్తిగా జీరో కావాలి అంటే ప్రతి ఒక్కరు దీని గురించి ఓపెన్గా మాట్లాడాలి. ఇది ఎలా వస్తుంది, దీనికి టెస్ట్ ఎక్కడ చేస్తారు అనేటువంటిది మేము క్లియర్గా ఎప్పటికప్పుడు చెప్తున్నాం. కాబట్టి ఆశా లెవెల్ వరకు దీని అవగాహన ఇవ్వడం జరిగింది. పబ్లిక్ కూడా అవగాహన వీలైనంత మేరకు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి రోజునాడు పూర్తిగా దాని మీద అవేర్నెస్ అనేటువంటిది కల్పిస్తున్నాము. దినోత్సవం పైన అవగాహనలో కార్యక్రమంగా ర్యాలీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ర్యాలీని అందరూ కూడా, అంటే యువకులు, అదేవిధంగా ఎన్జిఓస్, దీంట్లో భాగస్వాములు ప్రతి ఒక్కరిని కూడా, ఆరోగ్య సిబ్బంది అందరితో మనం ఇన్వాల్వ్ అయ్యి ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే దీనిపైన గోప్యంగా ఉంచాల్సిన అవసరం లేదు. ఎవరికి తెలిసినంత వరకు దీనివల్ల జరిగే నష్టం ఏంటి, రాకుండా ఉండటానికి ఎలా ఉండాలి అన్నది మెయిన్ ముఖ్యంగా దీంట్లో చర్చించుకోవాలి. గత కొద్ది సంవత్సరాల క్రితం చర్చించడానికి కూడా ఆలోచించేవాళ్ళు, కానీ ఈరోజు ఆ ఎయిడ్స్ సంఖ్య తగ్గుతుంది. కాబట్టి అసలు మొత్తం జీరో చేసుకోవటం అనేది ముఖ్య లక్ష్యము. రాబోయే తరంలో వీటిపైన ఇట్లాంటి ఎయిడ్స్ రోగానికి బారిన కాకుండా యువకులు కావచ్చు, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కావచ్చు, దీని నుంచి ఇబ్బంది పడకుండా బయటకు ఉండటానికి అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ముఖ్యంగా ఎయిడ్స్ సోకిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవటం కంటే రాకముందే జాగ్రత్త పడటము మంచి ఏదన్నా టాస్క్ తోటి వాళ్ళు వెళ్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమంగా దీన్ని మొట్టమొదటిగా ఆరోగ్య శాఖ వాళ్ళ తరఫున చేపట్టాము. హ్యాపీగా ఉందండి. ముఖ్యంగా దీనిని ప్రతి గ్రామంలో, ప్రతి దగ్గర, వ్యవసాయ క్షేత్రం కావచ్చు, సంఘాలలో కావచ్చు, యువకులలో కావచ్చు, ప్రతి చోట ఇది రాకుండా ఉండటానికి, వచ్చిన తర్వాత కుటుంబం నాశనం కావటం కంటే ముందుగానే జాగ్రత్త పడటానికి ముఖ్య లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. దీంట్లో అందరూ భాగస్వాములైనందుకు ధన్యవాదాలు.